ఏంటి? ఇంకొక్కసారి ఆలోచించు బావా. నిహారిక మంచిదానిగా మారడానికి మనం చాలా అవకాశాలిచ్చాం. అయినా తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంతకాలం నిన్ను చాలా బాధపెట్టిన నిహారికను నువ్వు క్షమించినా నేను మాత్రం క్షమించను. నిహారిక జాతకం అందరి ముందు బయట పెట్టక తప్పదు. బావా, నా మనసు కీడు శంకిస్తుంది బావా. మనింటిని పట్టి పీడిస్తున్న కీడు వదిలిపోవాలంటే ఇదే మంచి అవకాశం. దేవుడే ఆ గురువుగారి రూపంలో నిజం చెప్పించాడు. ఈ అవకాశం వదులుకొని తరువాత మనం దేవుణ్ణి నిందించుకొని ప్రయోజనం ఉండదు. నీ ఆవేశం చూస్తుంటే నిన్ను ఆపలేనని నాకు అనిపిస్తుంది. నాదొక్కటే విన్నపం బావా, అత్తయ్యకు ఎలాంటి హాని కలగకుండా చెప్పు ప్లీజ్. పెళ్లిని ఎందుకు ఆపేయాలంటే నిహారికది అమ్మలాంటి జాతకం కాదు కాబట్టి. అమ్మా, నిహారిక నువ్వు పుట్టిన రాశిలో పుట్టలేదు, నువ్వు పుట్టిన నక్షత్రంలో పుట్టలేదు. ఘడియలు, తిథి, వారం, మాసం ఏది మ్యాచ్ కాలేదమ్మా. అబద్ధం. నిజం. నువ్వు చెప్తున్నది అబద్ధం. నేను చెప్తున్నది నిజం నిజం నిజం. ఎందుకు ఎందుకు నా మీద నింద వేస్తున్నారు? నింద వేయడం లేదు, నువ్వు చేసిన మోసం బయట పెడుతున్నాను. నిహారిక జాతకం గురించి తెలిసిందే. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ కావాలి? నువ్వు చేసిన మోసం ఎంతకాలం దాగుతుందని అనుకున్నావు నిహారిక? నోర్మోయ్ శ్రీకర్. నువ్వు నిహారిక మీద మోపుతోంది చిన్న నింద కాదు. నిహారికది నాలాంటి జాతకం కాదని నువ్వెలా చెప్తున్నావు? స్వామీజీ చెప్పారు కాబట్టి చెప్తున్నానమ్మా. స్వామీజీ ఎక్కడున్నాడో వీళ్ళకెలా తెలుసు? వీళ్ళు స్వామీజీని ఎలా కలిశారు? స్వామీజీ గారు కనపడడం లేదని ఆశ్రమం వాళ్ళు చెప్పారు. మరి మీకెలా చెప్తాడ్రా? స్వామీజీ పెళ్లికి బయలుదేరిన రోజున యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో అదృష్టం కొద్దీ అవని ఆ చోటుకి చేరుకుంది. హాస్పిటల్లో జాయిన్ చేసింది. స్వామీజీ మీద కొన్ని దుష్ట శక్తులు హత్యా ప్రయత్నం చేస్తున్నాయని తెలుసుకుని హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి ఒక ఇంట్లో భద్రంగా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. నిహారికకు పూజ గదిలో అడుగుపెట్టే అర్హత లేదు. మేం చెప్పింది మీకు నమ్మాలి అనిపించకపోతే ఆశ్రమం దగ్గరికి వెళ్లి కనుక్కోండి. అక్కడ గురువుగారు ఏం చెప్పినా విని తట్టుకునే గుండె ధైర్యం తెచ్చుకోండి. అమ్మా, గురువుగారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్టున్నారు. వీళ్ళ మాటలు మనం నమ్మకూడదు. రే కృష్ణ, గురువుగారు ధనానికి ఆశపడరా? అంటే ఇప్పుడు చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా? గురువుగారి నోటి వెంట వినే వరకు మేము నమ్మం. వేద, మనం వెంటనే శ్రీకర్ని అవనిని తీసుకుని బయలుదేరతాం. ఉదయం కల్లా ఆశ్రమానికి చేరుకుందాం. మీరు చెప్పినట్టే గురువుగారు చెప్తే
నిహారికకి శిక్ష పడుతుంది. మీరు చెప్పింది అబద్ధమైతే మీకు శిక్ష పడుతుంది. వెంటనే బయలుదేరాలండి. వదినా, వీళ్ళ మాటలు నమ్ముకుని ఎందుకంత దూరం వెళ్తారు? ఇది వెంటనే తేల్చుకోవాల్సిన విషయం. మా వంశానికి పరువుకి సంబంధించిన విషయం. మరి మా శోభనం? ఈ విషయం తేలిన తర్వాత పెట్టుకోవడమే మంచిదిరా. అది కాదు నాన్న. కృష్ణ, ఇంకేం మాట్లాడకు. వసంత, కృష్ణ నిహారికలను తీసుకుని మీరు బయలుదేరండి. సరే నాన్న. శ్రీకర్, మనం వెళ్దాం పద. రావేదా? చిచ్చి, నాన్న కష్టాలు పడిన తర్వాత మా పెళ్లి జరిగింది. ఇప్పుడు మా శోభనానికి కూడా కష్టాలు తప్పేలా లేవు. అవని వచ్చిందంటే ఏదైనా ఆగిపోవాల్సిందే. ఇంకా ఇక్కడ మీటింగ్ ఎందుకు? మనం కూడా బయలుదేరదాం పదండి. బావా, మీరు వెళ్ళండి. నేను నిహారిక తర్వాత వస్తాం. బాబు, వద్దు బాబు, నీ మీద నాకు నమ్మకం లేదు. జరగరాంది ఏదైనా జరిగిందంటే మీరందరూ బాగానే ఉంటారు, మధ్యలో నేనే బలైపోతాను. పద నిహారిక. వసంత గారు, నేను అమ్మ వాళ్లతో 5 నిమిషాలు మాట్లాడొస్తాను. కృష్ణ, పద. తప్పుకోండి. ఏమైంది? ఏంటి ఎంతమంది ఉన్నారు? తప్పుకోండి. అమ్మ తప్పుకోమ్మా. గురుగారు, అయ్యో, ఇంత ఘోరం ఎలా జరిగింది? నిన్న రాత్రి స్వామీజీ ఆశ్రమానికి వచ్చారు. శివయ్యకు పూజ చేసుకున్నారు. పలహారం స్వీకరించి నిద్రపోయారు. ఉదయం చూస్తే నిద్రలోనే శివయ్యకి చెందినట్టు తెలిసింది. చాలా రోజుల తర్వాత క్షేమంగా వచ్చారని అందరం సంతోషించాం. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు. అలాంటి స్వామీజీ గారు ఈ రోజు అస్తమించారు. ఇది మేమెవ్వరం జీర్ణించుకోలేకపోతున్నాం. గురుగారు, మా అందరికీ ఎంత అన్యాయం చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా మా కుటుంబానికి మీరు ఎంతో ఆప్తులు. మిమ్మల్ని కలిసి మాట్లాడాలని, మా సంతోషాన్ని పంచుకోవాలని ఆశపడ్డాం. మీ చివరి చూపు ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తరతరాలుగా మా వంశం మిమ్మల్ని, మీ గురువులను ఆరాధించుకుంటూ వచ్చింది. ఇకపై మాకే సమస్యలొచ్చినా మేమెవరితో చెప్పుకోగలం స్వామి. ఇలాంటి విషాదాన్ని చూడాల్సి వస్తుందని అనుకోలేదు. మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. స్వామి, ఇక పాడ దగ్గర తీసుకుని వెళ్ళమంటారా? మరి కొందరు పీఠాధిపతులు వచ్చేది ఉంది. అంతవరకు ఎదురు చూద్దాం. ఏమండి, గురుగారిని ఇలా చూడలేకపోతున్నానండి. ఏంటి బావా ఇలా జరిగింది? కోమా నుంచి బయటపడి క్షేమంగా బయలుదేరిన మనిషి ఇలా అయిపోవడం ఏంటి? చాలా షాకింగ్ గా ఉంది. ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు అంటూ మాట్లాడారు. శివుని పిలుపు ఈ రకంగా వస్తుందని ముందే గురువు గారి నోటు నుంచి పలికించినట్టయింది.
నిహారిక జాతక విషయంలో ప్రధాన సాక్షిగా ఉన్న గురువుగారిప్పుడు లేరు. అమ్మా నాన్నలకు ఇప్పుడు నిజం చెప్పేవారెవరున్నారు? ఇంతకు మించి ప్రవర్తించావంటే చంపేస్తాను నిన్ను. నా ముందే అన్నయ్య కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? ఏంటత్తయ్య అలా అంటారు? ఆ తప్పు ముందు చేసింది కృష్ణ బావే కదా. కృష్ణని రెచ్చగొట్టడం వల్లే కదా అలా రియాక్ట్ అయ్యాడు. నేను చెప్పిన సలహాకి అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఒప్పేసుకుంటారో అనే భయంతో ఇలా చేశాడు. నేను ఎక్కడికి రావడానికైనా సిద్ధమే, నాకేం భయం లేదు. భయం లేదా? అయితే రా, నీ జాతకం ఎలాంటిదో బయట పెడతాను, రా. ఆగు! నిహారిక చెయ్యదులు. చెప్పింది నీకే, వదులు. ఐదు నిమిషాల్లో ఇంటిని యుద్ధ రంగంలో మార్చేసింది. నేను యుద్ధాన్ని కోరుకోవడం లేదు వదినా, ప్రశాంతతని కోరుకుంటున్నాను, కుటుంబ క్షేమాన్ని కోరుకుంటున్నాను. లేదవని మేం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం కదా. నువ్వు బయటికి అనేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మీలా నేను రెండు తలల పాముని కాదు. చూసారా పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతుందో? అమ్మా, ఈ రోజు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఈ ఇంట్లో ఎవ్వరం మనశ్శాంతిగా ఉండలేం. చూడవని, మొదటి నుంచి నీ తప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయి. గురువుగారి విషయంలో మీరు చేసింది ఇంకా పెద్ద తప్పు. గురువుగారి పరిస్థితి అలా ఉన్నప్పుడు ముందు నాకు తెలియజేయాలి. మీరు ఎక్కడో దాచిపెట్టడం ఏంటి? ఈరోజు ఆయన చావుకి పరోక్షంగా మీరే కారణమయ్యారు. బంగారం, అనుకున్నవన్నీ సాధిస్తున్నాం. అవని శ్రీకల్ని ఇంటి నుంచి బయటికి పంపించాలి అనుకున్నాం, పంపించేస్తున్నాం. బాబా, నీది అమ్మలాంటి జాతకం కాదని చెప్పడానికున్న ఏకైక సాక్ష్యం ఆ గురువుగారు. ఆయనేమో బకెట్ తన్నేశాడు. అదృష్టవంతురాలిది నిహారిక. ఈ ఇంట్లో ఇక మనకు తిరుగే ఉండదు. గురువుగారు సడన్ గా చచ్చిపోవడంతో మనకి బాగా మంచి జరిగింది, లేదంటే చాలా రిస్క్ లో పడుండే వాళ్ళం. బంగారం, నువ్వేంటి సడన్ గా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసావు? నీ బ్రెయిన్ లో ఏముందో నా బ్రెయిన్ కి అర్థం కావడం లేదు. అదేంటో కొంచెం చెప్పచ్చు కదా? గురువు గారిది హఠాత్ మరణం కాదు కృష్ణ. మరి గురువు గారు దారుణంగా హత్యకి గురయ్యారు. ఏంటి? అవును కృష్ణ, ప్రముఖ స్వామీజీ మరణం వెనక ఒక రహస్యం ఉంది. ఏంటిది? నిన్న అవని శ్రీకర్లు మా ఇంటికొచ్చి స్వామీజీ గురించి నిజం చెప్పిన వెంటనే నా మనిషినొక్కడిని. మొత్తానికి ఇంతకాలానికి మనం అనుకున్నది సాధించుకున్నాం. ఈ రోజుతో అవనికి ఈ ఇంటితో రుణం తీరిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఈ క్రెడిట్ అంతా నిహారికకే దక్కుతుంది. సైలెంట్ గా వెళ్ళిపోతారో లేదంటే చివర్లో ఏదో ఒక మెలిక పెడతారో. అదొకటి ఉంది. అవనికి చివరి నిమిషంలో దశ తిరిగి కలిసొస్తుంటుంది. అందుకే మనమందరం స్ట్రాంగ్ గా ఉండాలి. అవ్వని అడ్డుపుల్ల వేస్తుందో లేదో తెలీదు గాని అత్తయ్య మీద నాకు అనుమానంగా ఉంది. అమ్మ మీదేమనుమానం? అత్తయ్య గుండెలోని 4 గదుల్లో జాలి, దయ, ప్రేమ, కరుణ లాంటివి ఏడిచచ్చాయి. పొర్రపాటున ఉండనిస్తుందేమోనని టెన్షన్ గా ఉంది. లేదు నిహారిక,
ఈసారి అమ్మ అలాంటి అవకాశమే ఇవ్వదు. వీళ్ళేంటి ఇంకా రారు? లగేజ్ సర్దుకుంటున్నారేమో. ఆ పని రాత్రే చేసుంటారు. అదిగో వస్తున్నారు. పంపించే అధికారం మీకు లేదు, మమ్మల్ని పంపించే హక్కు ఇంట్లో ఎవ్వరికీ లేదు. హక్కులు అధికారాలు అంటూ లీగల్ గా మాట్లాడుతున్నాడు వేద. ఇలా మాట్లాడితే ఇంట్లో ఉండొచ్చని అవని నూరిపోసిందా? అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, బావకి ఇలాంటి సలహాలు నేనివ్వలేదు. ఇది ఒక కొడుకుగా బావ తీసుకున్న నిర్ణయం. ఇద్దరూ చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. తల్లిదండ్రులుగా అత్తమావులుగా మీ ఇద్దర్నీ బయటికి పంపించేయాలని మాకు లేదు. కాని మీరు చేసిన తప్పుకు శిక్షని అనుభవించక తప్పదు. అవని పదే పదే ఇంటి కోడల మీద నిందలు వేస్తుంది. జాతకం గల కోడలు కంటతడి పెట్టుకోవడం ఇంటికి మంచిది కాదు. తనని 10 సార్లు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఆ తప్పు నీతో ఎవరు చేయించినా కూడా వారికి ఇదే శిక్ష పడేది. అధికారాలు అంటూ ప్రశ్నించుకుంటూ వితండవాదానికి దిగితే నా నిర్ణయం మరోలా ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే అమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, కోర్టుకొచ్చి తేల్చుకోవడానికైనా సిద్ధమే అని అంటున్నాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికైనా సిద్ధమనే అంటున్నాడు. బాగా తెగించేశాడు. ముండోడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా, ఆ రకంగా తయారయ్యాడు. కోర్టులు స్టేషన్లు చట్టాలని బెదిరించగానే మీరెవరు భయపడకండి. ఎందుకు భయపడతారు? అత్తయ్య మామయ్యలకున్న పరపతి పలుకుబడి ముందు ఈ బెదిరింపులంతా. మాట్లాడవేంటమ్మా? శ్రీకర్, మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? వెళ్ళమమ్మా. ఇంటిని వదిలి వెళ్లడం, మనందరినీ వదిలి వెళ్లడం శ్రీకర్ గారికి ఇష్టం లేదనుకుంటా. ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఆఖరి కోరిక అడిగినట్టు నేను కూడా మీకు ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. అది ఏంటి అంటే, ఇప్పటి వరకు నా మీద వేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని, ఇక నుంచి ఎలాంటి నిందలు వెయ్యమని మా ఇద్దరిని క్షమించు నిహారిక అని వేడుకుంటే ఇద్దరు ఇంట్లో ఉండడానికి నాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదత్తయ్య. చెప్పవని మొహమాట పడకు. మనం ఆ మాత్రం చేసుకుంటే తప్పేముంది? లగేజ్లు 2 బ్యాగుల్లో సరిపోతాయా? పర్మనెంట్ గా దుకాణం సర్దేస్తున్నారు కదా, సరిపోతాయా లేదంటే నన్ను బ్యాగ్ ఇవ్వమంటావా? వద్దా? సర్లే, నీ ఇష్టం. ఇంకో విషయం, ఏది మర్చిపోకు. అదే మర్చిపోయినట్టు వదిలి వెళ్లకు. ఎందుకంటే తర్వాత దాని వంక పెట్టుకొని మళ్ళీ వస్తావు. అత్తయ్య దగ్గర ఏదో ఒకటి చెప్పి పులిహోర కలుపుతావు. నీ కలుపుడికి ఆ జాలిగుండె కరిగిపోతుంది. అందుకే నా ముందు చూపుతో నేను చెప్తున్నాను. అవునవును, నీకు ముందు చూపు చాలా ఎక్కువ. నేనే అమాయకురాల్ని. అప్పటికీ నా బావ నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ కిలాడిని నువ్వు కాపాడుతున్నావు, నీ మంచితనాన్ని అది నిలబెట్టుకోదు, ఏదో రోజున విషం చిమ్ముతుంది చూడు అని. నేను విన్నానా? వినలేదు. అందుకే ఇంత దూరం తెచ్చుకున్నాను. నాకంటే ముందు కోడలివి అయ్యావు. నన్ను ఇంటి నుంచి గెంటేస్తాను అని రెచ్చిపోయావు. ఇప్పుడేమైంది? బొమ్మ బొరుసైంది.
సొంత మేన కోడలివి. చిన్న కోడలివైన నిన్ను బయటి నుంచొచ్చిన నేను బయటికి గెంటేస్తున్నాను. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నిహారిక. ఇక ఈ ఇంట్లో నా మీద ఎలాంటి నిఘా ఉండదు. ఫ్రీ బర్డ్ లా తిరగచ్చు. లాకర్ నుంచి డబ్బులు తీసినా, పూజ గది నుంచి విగ్రహాలు తీసినా కనిపెట్టేవారే ఉండరు. అధికారాలు సంపాదించుకున్న తర్వాత మెల్లమెల్లగా యావదాస్తిని దోచేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఇక రేపటి నుంచి కాదు, నువ్వు అడుగు బయట పెట్టిన క్షణం నుంచి నా ఆట మొదలు పెడతాను. చక్రం తిప్పుతాను, అనుకున్నది సాధించుకుంటాను. నిన్న, నేడు, రేపు అన్నీ నావే అవని. వెంటనే కౌంటర్స్ ఇస్తావు కదా, మరి క్యాప్ ఇచ్చావేంటి? నీ బ్రెయిన్ లో ఇంకెంత చెత్త ఉందో విందామని వెయిట్ చేశానులే. చూడు, ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఈ ఐడియల్ గురించి ఇంకా ఏదైనా స్టోరీ తెలిసిందా? దీనికి ఏదైనా స్పెషల్ స్టోరీ ఉంటే, అది అందరికీ తెలిసినదయ్యుంటే మార్కెట్లో డబుల్ అమౌంట్ వస్తుంది. ఇందాకే తెలిసింది సార్. కమాన్ టెల్ మీ. రామచంద్రాపురం చుట్టుపక్కల ఉండే 14 ఊళ్ళు ఒకప్పుడు ఆకలితో అలమటించేవంట. ఆ సమయంలో కోదండపాణి, ప్రభావతి అనే భార్యాభర్తలకి ఈ అమ్మవారు దొరికింది. ఒక స్వామీజీ దగ్గర తీసుకువెళ్తే దీని గురించి వివరంగా చెప్పాడంట. అమ్మవారు దొరికిన చోట ఆలయం వెలయాలి. అలాగే స్వామి. ఇది మీ వంశానికి దొరకటం మీ అదృష్టం. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణమాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. అప్పుడు కరువు తీరిపోయి సిరులు పండాయంట. ఈ అన్నపూర్ణాదేవికి అంత శక్తి ఉంది. ఆ తర్వాత నుంచి ఈ అన్నపూర్ణాదేవి వేదవతి ఇంట్లో కొలువు తీరింది. గ్రేట్ స్టోరీ, గ్రేట్ హిస్టరీ. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఇమీడియట్లీ ఈ విగ్రహం ఎలా సంపాదించాలో స్కెచ్ వేయ్. ఆ ఇంటి నుంచి ఈ విగ్రహాన్ని బయటికి తీసుకురావాలని గతంలో కొందరు ప్రయత్నం చేశారంట. వారి వల్ల కాలేదు. దీన్ని ఆ ఇంటి నుంచి దొంగిలించి బయటికి తీసుకురావడం చాలా కష్టం సార్. అటాక్ చేద్దామా? డోంట్ డూ హార్డ్ వర్క్, ఓన్లీ స్మార్ట్ వర్క్. మనం ఎక్కువ కష్టపడకుండా ఇది బయటకు రావాలంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది, అందులో మనకు యూజ్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉందా అని ముందు రెక్కి చేయాలి. ఆ మనుషుల వీక్నెస్, ఆ ఇంటి వీక్నెస్ తెలుసుకోవాలి. మనం రోడ్డు మీద ఎంతసేపు నిలబడున్నా ఇంటి నుంచి ఎవరూ బయటికి రారు, మనల్ని లోపలికి రమ్మని పిలవరు. ఎంతో గొప్పగా ఆలోచించే అమ్మ ఈరోజు చాలా అపార్థం చేసుకుంది, మనకు దుఃఖాన్నిచ్చింది. మనం బయటికి పోవాలని కోరుకునే వాళ్ళకి ఆనందాన్నిచ్చింది. అమ్మవారి విగ్రహం కాపాడడం కోసం నీ ప్రాణాలను అడ్డు పెట్టావు.
అమ్మ ప్రాణం కాపాడడం కోసం ఎన్నోసార్లు నీ ఆత్మాభిమానాన్ని చంపుకున్నావు. నా కుటుంబ సభ్యుల క్షేమం కోసం నిన్ను నువ్వు చాలాసార్లు కోల్పోయావు. ఈ కుటుంబ గౌరవం కాపాడడం కోసం అనుక్షణం ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయం అయ్యావు. చివరికి అందరికీ దూరమయ్యావు. చెడుకి పట్టాభిషేకం, మంచికి కుటుంబ బహిష్కరణ. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈరోజు మనం మన ఇంటి నుంచి బయటకు గెంటేయబడతామని నేనస్సలు అనుకోలేదవని. నేను కొడుకుని, నువ్వు కోడలివి అన్న హక్కులైనా మనల్ని ఆపుతాయనుకున్నాను. అవి కూడా ఆపలేకపోయాయి. నువ్వేడవకు బావా. ఎందుకంటే మనమేమీ అయోధ్యను విడిచి 14 ఏళ్ల అరణ్యవాసం కోసం వెళ్తున్న సీతారాములం కాదు. మన కుటుంబం నుంచి మనకంత ఎడబాటు ఉండదు బావా. ఈ దూరం, ఈ బహిష్కరణ 4 రోజులేనని నా మనసు చెప్తుంది. ప్రస్తుతం అత్తయ్యను నిహారిక అనే మాయ కమ్మేసింది. అత్తయ్య మాయ నుంచి తొందరలోనే బయటపడుతుంది. నిహారికది దొంగ జాతకం అన్న నిజం తెలుసుకుని మనల్ని వెతుక్కుంటూ వస్తుంది చూడు. ఇన్ని రోజులు జరగని అద్భుతాలు 4 రోజుల్లో జరుగుతాయని నేను అనుకోవడం లేదు. నా నమ్మకం నిజమవుతుంది బావా. ముందు మనం ఎక్కడికి వెళ్లాలో అది ఆలోచించు. అదే అర్థం కావటం లేదు. ఇటు నీ ఫ్రెండ్స్ దగ్గరికి గాని, అటు మా అక్క దగ్గరికి గాని కాకుండా ఇంకెక్కడికైనా వెళ్దాం బావా. అయితే 4 రోజులు హోటల్లో రూమ్ తీసుకొని స్టే చేద్దాం. ఈ 4 రోజులు నీ నమ్మకాలు నిజంగా జరిగితే సరే, లేదంటే అప్పుడు ఇల్లు రెంట్కి తీసుకుందాం. సరేనా? సరే బావా. బయలుదేరదామా? మేమేమంత దయలేని వాళ్ళం కాదు. ఇంకా చాలా ఆపండి. బంగారం లాంటి కోడల్ని బయటికి పంపించేసి ఇలాంటి కంత్రి కోడల్ని ఇంట్లో ఉంచుకున్నారు. మతి చెడిపోయినట్టుంది మీకు. ఏయ్, కాంత్రి గింత్రి అన్నావంటే చెంప పగిలిపోతుంది. చెంప పగలు కొడతావా? ఏది పగలు కొట్టు, రా కొట్టు. నేను కాదు, అత్తయ్య గారు కొడతారు. నా ఒంటి మీద చెయ్యి పడితే ఏం జరుగుతుందో చూస్తారు. ఏంటి బెదిరింపులు? నువ్వు అరిస్తే మేము భయపడిపోతాం అనుకున్నావా? పోలీస్ స్టేషన్ లో ఉండొచ్చిన వాడివి, నీకెందుకు భయం ఉంటుందిలే. ఇదిగో ఈ మాటలే వద్దనేది. నా గురించి కానీ, నా భార్య గురించి కానీ తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆహా, మీరు మహా గొప్పోళ్ళు మరి. అనవసరమైన వాదన వద్దు సుజాత. ఇలాంటి కొడుకుని కోడల్ని నెత్తిన పెట్టుకొని మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకునే సమయానికి అనకొండల ఇంటిని మింగేస్తుంది చూడండి. నా చెల్లెలు తప్పు చేసిందని అందుకే బయటికి గెంటేశామని అంటున్నారు. అలా అయితే ఈ ఇంట్లో ఉండే అర్హత ఎవ్వరికీ లేదు. ఆఖరికి మీతో సహా. ముందు వీళ్ళందరికీ కుటుంబ బహిష్కరణ విధించండి. తర్వాత మీకు మీరు ఆ శిక్షను విధించుకోండి. ఎందుకంటే అందరికంటే పెద్ద తప్పు చేసింది మీరు కాబట్టి. హద్దులు మీరు మాట్లాడకు సుజాత. మీ బుద్ధులు బాగుంటే నా నోరెందుకు ఇలా మాట్లాడుతుంది? వయసు పెరుగుతుంది కదా, అందుకే బుద్ధి మందగిస్తుంది. మీ కళ్ళు మూసుకుపోయాయి, అందుకే నిజాన్ని చూడలేకపోతున్నారు. మీ మనసు మూసుకుపోయింది,
అందుకే నిజాన్ని వినలేకపోతున్నారు. మీలో ఎవరైనా నా చెల్లెలి కాలు గొట్టికి సరిపోతారా? దాని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి మీరు. అవని, నా మీద కోపంగా ఉందా అవని? ఎందుకు బావా? మన పెళ్ళైన దగ్గర నుంచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను కదా, అందుకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. నువ్వు నా మేనత్త కొడుకు అని తెలియడం నా అదృష్టం. నీ వలన నాకు పెద్ద కుటుంబం దొరకడం, వారంతా రక్త సంబంధం ఉన్నవారని తెలియడం నా అదృష్టం. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది బావా? కానీ ఈరోజు ఆ బంధాలన్నీ దూరం కావడానికి నేనే కారణం అయ్యాను కదా. అలా అనుకోవద్దు బావా. మన టైం బాలేదు. మనం ఎంత మంచి చేయాలనుకున్నా అది చెడుగా మారుతుంది. ఈ సమయంలోనే మనం ధైర్యంగా ఓర్పుగా ఉండాలి. మనం నిజాలు చెప్తుంటే అత్తయ్య వాళ్ళు గుర్తించే స్థితిలో లేరు కాబట్టే స్వామీజీ గారు నిహారిక జాతకం గురించి చెప్పిన విషయాన్ని అత్తయ్య వాళ్ళతో చెప్పడానికి తొందరపడొద్దు అన్నాను. నువ్వేమో చెప్పేద్దామంటూ తొందరపడ్డావు. కొన్ని విషయాలను తెలుసుకోవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటాం. తీరా ఆ నిజాలు తెలిసిన సమయంలో బయటకు చెప్పుకోలేని అడ్డంకులొచ్చి ఇబ్బందులు పడుతుంటాం. ఆ సమయంలోనే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నా తొందరపాటుకి ఐమ్ వెరీ సారీ. జరిగిపోయిన దాని గురించి ఆలోచించద్దు బావా. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. పద. ఇక్కడున్నావేంటక్కా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిందక్క. ఈ హోటల్ ముందున్నారేంటి? అదా అది నువ్వు చెప్పు శ్రీకర్. ఏం లేదు వదినా, 4 రోజులు సరదాగా గడుపుదామని వచ్చాం. అవునక్క. శ్రీకరు, అదిగో అది మా ఏసీ. ఇదిగో అక్కడుంది చూడు, అది మా ఫ్రిడ్జ్. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, వాడుకో. నువ్వు బాగా వాడుకో. మరి నేను వెళ్ళొస్తానా? చిన్న పనుంది. నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది శ్రీకర్. పోనీలే అక్క, బావనే కదా. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను వంట చేస్తాను. మీరు సరదాగా వచ్చారు అనుకున్నాను, సమస్యతో వచ్చారని అనుకోలేదు పిన్ని. సమస్యతో పోరాడ్డాం ఈ పిన్నికి అలవాటే కదా. అత్తయ్య, పాలు తీసుకోండి.
ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఎవరో పరాయిదాన్నైనట్టు. తీసుకోండి అత్తయ్య. ఏంటత్తయ్య దిగులుగా ఉన్నారు? తలనొప్పిగా ఉందా? ఉండండి, పెయిన్ బాంబ్ తీసుకుని వస్తాను. పాలటివ్వండి, కాసేపు అయ్యాక తాగుదురు. ముందు పెయిన్ బాంబ్ రాస్తాను. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అత్తయ్య. కాళ్ళు నొక్కుతాను, మీరు పడుకోండి. అవని, 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 వేదా, అవని, వేదా, అవని. నాకు శ్రమని, ఇబ్బందని దయచేసి అనుకోవద్దు, సరేనా? బాబాయ్, నువ్వు ఫీల్ అవ్వద్దు. ఇది కూడా మీ ఇల్లే కదా, నీకు నచ్చినట్టు ఫ్రీగా ఉండు. నా వంటలు మీ ఇంటి వంటల్లా గొప్పగా ఉండకపోవచ్చు, ఏమీ అనుకోవద్దు. ఇక తినండి. ఏం ఆలోచిస్తున్నావని? అక్కడ అత్తయ్య మావయ్యలు ఎలా ఉన్నారో ఏంటో, తిన్నారో లేదో. మేం లేకపోతే టైంకి పిలిచేవారుండరు, భోజనం పెట్టేవారుండరు, టాబ్లెట్స్ గుర్తు చేసేవారు ఉండరు. ఎవరి పాటికి వారు హోటల్స్కు వెళ్లి భోంచేసొస్తారు. అత్తయ్య మావయ్యల గురించి ఆలోచనే ఉండదు. నువ్వేమీ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొత్త కోడలు మంచి అనిపించుకోవడం కోసమైనా ఓవర్ యాక్షన్లు చేస్తుందిలే. నువ్వనుకున్నట్టు అక్కడ జరగదక్కా. అత్తయ్య వాళ్ళు మా గురించి ఎంతలా తలుచుకుంటున్నారో. తలుచుకునే వాళ్లే అయితే తరిమేయరు. నీ మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా బయటికి గెంటేసిన వాళ్ల గురించి నువ్వు ఇంతలా జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు. నీకసలు వాళ్ల మీద కోపం రావడం లేదా? నిహారిక సౌమ్యను దొంగ అన్నప్పుడు, కృష్ణబావ దొంగ అని నేను నిజం చెప్పనందుకు నీకు నా మీద చాలా కోపమొచ్చింది. తర్వాత నువ్వు సరిగా మాట్లాడలేదు కూడా. ఆ కోపం నీకు ఎన్ని రోజులుంది? పోయింది కదా. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని కంగారుగా మా ఇంటికొచ్చి అందరితో దెబ్బలాడి హోటల్ దగ్గర నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చేశావు. అందుకే అక్క, కొన్ని బంధాలను ఎంత దూరం చేసుకుందామనుకున్నా దూరం కావు. అత్తయ్య మావయ్యలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాలకు ఒక దండం తల్లి. అలా జరిగినప్పుడు చూద్దాంలే. ముందు మీరు భోంచేయండి. వదినా, మీరు కూడా మాతో కలిసి తినేయండి. నాన్న వచ్చే వరకు తినదు. నాన్న అన్నం తిన్న తర్వాతే తింటుంది. నేను కాఫీ తీసుకొస్తానుండండి. వేదవతి గారు, ఏంటి శాంతి, పొద్దునే వచ్చారు? ఏదైనా విశేషమా? అలాంటిదేమీ లేదు.
బజార్కెళ్ళి వస్తుండగా సుజాత ఇంటి ముందు మీ అబ్బాయి అవని కనిపించారు. పండగ ఫంక్షన్ లాంటివి ఏవీ లేవు. ఇద్దరూ ఆ ఇంటి దగ్గర ఎందుకున్నారు? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఒకవేళ ఏదైనా గొడవ పెట్టుకొని గాని వెళ్ళిపోయారా? కుటుంబం అన్నాక ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఉండేవే. అత్త కోడలకు గాని అన్నదమ్ములకు గాని మాట పట్టింపుల్లాంటివేమైనా వచ్చాయా అని మా అనుమానం. అలాంటిదేం లేదు. నిజమేనా? నిజమే. అలా అయితే పర్వాలేదు. మేమింకా ఏమైనా జరిగిందేమోనని అనుకున్నాం. సరే వేదవతి గారు, మేం బయలుదేరతాం. సరే. బయటెక్కడో ఉంటారనుకున్నాను. ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు? ఎంతో ఆదర్శవంతంగా బుద్ధులు చెప్తున్నారు కదా. ముందు చెప్పే వాళ్ళు ఆచరిస్తే వెనక పిల్లలు నేర్చుకుంటారు. మన ఇంటికి వచ్చారు కదా అని చులకనగా మాట్లాడకక్క. నాన్న, నా భార్య 10 మందిలో 10 సార్లు చులకనయ్యేలా మీరు ప్రవర్తించారు. అయినా తట్టుకుంది. ఎంతో పరువుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. భరిస్తుంది కదా అని భారమంతా అవన మీదేస్తే ఎలా చెప్పండి? మాకు సరిగ్గా చెప్పడం రావడం లేదో, సరిగ్గా మాట్లాడడం రావడం లేదో తెలియడం లేదు. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకోండి. అందరూ కలిసుంటే బావుంటుంది. అర్థం చేసుకోండి. నా చెల్లెలు దాని దగ్గరకు వచ్చి క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇది చెప్పడానికి వస్తే గనక ఇక బయలుదేరొచ్చు. ఇంటి వరకు వచ్చారు, కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపించేస్తామా? ఇద్దరికి ఉదయాన్నే నా చేత్తో ఇచ్చే కాఫీ అంటే చాలా ఇష్టం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. చూసావా శ్రీకర్, నీ పెళ్ళవి ఎంత గొప్పదో. శత్రువుల్ని గంటలోనే క్షమించేస్తుంది. ఇంకా అదేం బాగుపడుతుంది? శత్రుత్వం అయితే ఇంత దూరం మమ్మల్ని రప్పించదమ్మా. రక్త సంబంధం కాబట్టే రప్పించింది. రే శ్రీకర్, గొడవలు మరింత పెద్దవి కాకుండా ఉండటానికి, మీరు మన ఇంటికి తిరిగి వచ్చేయడానికి మేం మీకు ఒక మార్గం చెప్పాం. అది మీకు నచ్చడం లేదు. ఇంకొక మార్గం చెప్తాం, కనీసం అదైనా వినండ్రా. ఏంటి నాన్న? మీరిక్కడ ఉండటం తెలిసిన కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే మీరు మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. లేదంటే ఏదైనా హౌస్ రెంట్కి తీసుకోండి. కావాలంటే ఆ డబ్బులు మేం కడతాం. మీరు బయటికి గెంటేసిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటే మీకెందుకు? మీరు రెంట్ కడితే బతకాల్సిన పరిస్థితిలో మేం లేవు నాన్న. అది కాదురా, మా ఉద్దేశం ఏంటంటే... మీ ఉద్దేశాలు మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదమ్మా, వాడు ఎలా బతికాడో నీకు తెలుసు. ఇంత చిన్న ఇంట్లో అన్ని సౌకర్యాలు వదిలేసి ఎలా ఉండగలడు? ఇల్లు చిన్నదైనా మావి పెద్ద. మనకేం కావాలో అవనికి తెలుసు. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో అవనికి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే అవని మనల్ని అత్తమామల్లా కాదు, అమ్మా నాన్నల్లా చూసుకుంటుంది. అవునండి, ప్రతి ఇంట్లోనూ కోడలి రూపంలో కూతురుండదు. అవనికి మాత్రమే సాధ్యం. ఏదో రకంగా ఇద్దరూ తిరిగి మన ఇంటికొచ్చేస్తే బావుంటుంది. అత్తయ్య, ఇంట్లో అందరూ బాగున్నారు కదా? మేము ఆ ఇంట్లో లేకపోయినా మీరంతా సంతోషంగా ఉంటే చాలు మాకు. మాకు మీతో వచ్చేయాలనుంది నాన్న. అలా అని నా భార్య మాత్రం నిహారికకు క్షమాపణ కల్లో కూడా చెప్పదు. అలాంటి కండిషన్ లేకుండా రమ్మని చెప్పండి, వెంటనే బయలుదేరతాం. బావా, అత్తయ్య మావేల్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. ఈ రోజు ఉన్న కండిషన్స్ రేపటికి ఉండకపోవచ్చు. ఏదైనా సరే చివరికి మనకి మంచి జరుగుతుంది. ప్రతిదీ ఇలా పాజిటివ్గా తీసుకోవడం నీకు అలవాటైంది కాబట్టే నీతో అందరూ ఆడుకుంటున్నారు. అత్తయ్య, మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త.
వాళ్ళని వదిలి వచ్చేస్తున్నందుకు నా ప్రాణం విలవిల్లాడిపోతోందండి. అత్తయ్య మావయ్యలే మన దగ్గరికి వచ్చేసరికి నిహారికకు క్షమాపణ చెప్పినా పర్వాలేదు, వెళ్ళిపోతే బాగుంటుందని ఒక్క క్షణం అనిపించింది బావా. వద్దవని, అలా వెళ్తే ఈసారి మనం అందరికీ మరింత లోకువైపోతాం. క్షమించమని అడగకపోతే నిహారిక ఒప్పుకోదు. క్షమించమని అడగడానికి అవని మనసు అంగీకరించడం లేదు. ఈ గొడవలు ఎప్పుడు తగ్గుతాయో, వాళ్ళు మళ్ళీ మన ఇంటికి ఎప్పుడొస్తారో. మనల్ని చూడకుండా వాళ్ళుండలేరు బావా, అందుకే వచ్చారు. అందుకే అంటున్నాను, మనం 2 రోజులు పంతంతో ఉంటే అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడే నిహారిక జిత్తుల మారి నక్కలా ఎత్తుకి పై ఎత్తులు వేసేది. ఇప్పుడు మనం లేము. ఎలాంటి అరాచకాలు చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడుకో. ఏదో ఒక రకంగా ఇంటి విషయాలను ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉందాం, సరేనా? బాధపడుకో, పద. అవునక్క, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లేడీ డిటెక్టివ్లా మమ్మల్నే ఫాలో అవుతూ ఉండేది. ఇప్పుడు ఆ టార్చరే లేదు. ఈసారి సీరియస్ గా గొడవ జరిగింది కాబట్టి ఇక మన ఇంటికొచ్చే ఛాన్సెస్ తక్కువ. అల్లుడు సీజన్ లాంటివాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు, మనవాడు చెట్టు లాంటివాడు వచ్చాడంటే పాతుకుపోతాడు అని అదేదో సినిమాలో చెప్పినట్టు అవని కూడా అంతే. ఆ అవని ఈ ఇంటి చిన్న కోడలు కాబట్టి 4 రోజులు బయటున్నంత మాత్రాన పూర్తిగా బయటే ఉండిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, సిస్టర్ చెప్పింది కరెక్టే. సిస్టర్ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. అత్తయ్య గొంతు మీద కత్తి పెట్టుకుని బెదిరించింది కాబట్టి అవని బయటికి వెళ్ళింది, లేదంటే వెళ్ళుండేది కాదు అని నాకు అనిపిస్తుంది. ఇది ఇంకా కరెక్టు. అవని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. పైన తదాస్తు దేవతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే వచ్చినా వచ్చేస్తుంది. అవని గురించి కాసేపు పక్కన పెట్టండి. అమ్మమ్మ తాతయ్యలు ఎక్కడికి వెళ్లారో అది ఆలోచించండి. పెద్దోళ్ళిద్దరూ అవని శ్రీకర్లు బయటికి వెళ్లిపోయినందుకు తెగ బాధపడిపోతున్నారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళుంటారని నేను అనుకుంటున్నాను. అదిగో అమ్మ నాన్నలు వస్తున్నారు. నీకు నా నుంచి మర్యాదలు కావాలా? షుగర్తో కాదు, ఉప్పుతో మర్యాదలు చేస్తాను. అతిథి గారు, ఇలా ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చే బదులు నిహారికని క్షమించమని అడగచ్చు కదా. నేను క్షమించమని అడిగేంత తప్పు చేయలేదు. అలాగే నన్ను క్షమించేంత అర్హత అవతల వాళ్లకు లేదు. చూసావమ్మా, చూసావా నా భార్య గురించి ఎలా మాట్లాడుతుందో? ఉన్నదేగా అన్నాను. తీసుకోండి అతిథి గారు. థ్యాంక్స్. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన మనిషికి ఈ రకంగా నిహారిక సేవలు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఇదంతా అమ్మా నాన్నలిచ్చిన అలసే. ఇంతకు ముందు నిలబడి మాట్లాడేది, ఇప్పుడు సోఫాలో దర్జాగా కూర్చుని మాట్లాడుతుంది. మరి కొంచెం చనివిస్తే అమ్మమ్మ తాతయ్య పక్కన కూర్చొని మాట్లాడుతుంది. మరే కూర్చోడానికి కుర్చీ ఇస్తే పడుకోవడానికి పట్టుపరుపు అడిగే రకం కదా. కృష్ణ వద్దు, అవనికిచ్చే. అవనిని ఎందుకంత బ్రతిమలాడడం? తాగని నిహారిక, నువ్వు తాగే కృష్ణబాబు. అలాగే బావా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానుండమ్మా. అదే ఏం అవసరం లేదు.
నేను బయలుదేరతాను. మర్యాదలు చేసినప్పుడు మనస్ఫూర్తిగా చేయాలమ్మా. ఒక్క సిప్లో భలే తాగేసావు బామ్మర్ది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. బావా, ప్రళయం వస్తుంది బావా. బామ్మర్దికి ఏమైంది? ఆ మాటకొస్తే సిగ్గుపడాల్సింది నువ్వు. ఎందుకో? నీది దొంగ జాతకం అని అందరికీ తెలిసిపోయినా అలాంటి జాతకంతో అందరినీ మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి. ఆచార సంప్రదాయాలను గౌరవించి పూజలకు పండగలకు ఎంతో విలువనిచ్చి పదోళ్ల క్షేమం గురించి ఆలోచించే దేవతలాంటి అత్తయ్యకు నమ్మక ద్రోహం చేసినందుకు నువ్వు సిగ్గుపడాలి. నీ బుద్ధి, నీ గుణం, నీ వ్యక్తిత్వం ఒక్కటి మంచిది కానందుకు సిగ్గుతో నువ్వు చచ్చిపోవాలి. నేను చేస్తున్న పని నీకు చేత కాదు కాబట్టి మంచితనం అనే ముసుగు వేసుకొని బతుకుతున్నా. నీకు చేతనైతే నువ్వు కూడా నాలాగే చేసుండేదానివి. ఛీ, నోర్మోయ్. చెడుగా మారడం ఎంతసేపు? నిమిషం పని. మనిషి జన్మ ఎత్తాక మంచితనంతోనే చచ్చేదాకా బతకాలి. అప్పుడే దేవుడు మనకిచ్చిన జన్మకి ఓ అర్థం ఉంటుంది. సరే, నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటాను. నిన్ను మారమని నేను చెప్పద్దు, నన్ను మారమని నువ్వు చెప్పొద్దు. చూడు, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఈ ఇంటి చుట్టే తిరుగుతుంటాను. ఇక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తుంటాను. ఇక నీ విషయం అయితే వదిలిపెట్టను. నీది నా అత్తలాంటి జాతకం కాదు అని ఆధారాలతో సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అది నీ వల్ల కాదు. అవని, ఎక్కడికి వెళ్ళావు? ముఖ్యమైన పనుండి వెళ్ళాను బావా. ఏంటంత ముఖ్యమైన పని? చెప్తానుండు బావా.
అత్తయ్య గారు, సైన్స్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్డ్ అయిపోతుంది. ఈ సమయంలో మనం మరీ మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ టెక్నాలజీ దైవం ముందు పనికిరాదు. అమ్మా, దైవాన్ని కించపరచడం లేదమ్మా. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జరిగిన దాంట్లో అపశకనం ఏమీ లేదని నీకు అర్థమవుతుందమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి ఆచారాన్ని నడిపించుకుంటూ వస్తున్నాను. నాకే బుద్ధులు చెప్పే అంతటి వాళ్ళైపోయారా మీరు? నీకు బుద్ధులు చెప్పాలని కాదమ్మా, ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా మేము చెప్పినట్టే చెప్తారు. ఇంక చాలా ఆపండి. నా మనసేదో కీడు శంకిస్తోందని చెప్తుంటే మీరు సంబంధం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమ్మవారి ముందు హారతి ఆగిందా చెప్పండి? అదే నాకు అర్థం కావడం లేదు. పూజ గదిలోకి నువ్వు అవనిలు మాత్రమే రాగలరు. నిజం చెప్పాలంటే నిహారికకు ఇంకా అమ్మవారి కటాక్షం పూర్తిగా కలిగినట్టుగా నాకు అనిపించడం లేదు. మరి ఇలాంటి సమయంలో ఇలా జరగడం ఏంటి వేద? ఈ సమయంలో అవని ఉండుంటే ఖచ్చితంగా దీనికి పరిష్కారం చెప్పుండేది. అదేంటత్తయ్య అలా అంటారు? అవనికి వీటి గురించి మీకంటే ఎక్కువ తెలుసా ఏంటి? నాలాగే అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసే సమర్థురాలు అవనే. అవనికి మన ఆచారాల గురించి, దోషాల నివారణ గురించి తెలియంది ఉండదు. అవనిని బయటికి పంపించారు అన్న మాటే కాని మాకంటే మీకు అవనియే ఎక్కువైపోయింది. ఎక్కువ తక్కువ అనే భేదం మాకెప్పటికీ ఉండదమ్మా. ఉండదని మీరంటే ఎలా మావయ్య? మీ మాటలకి అర్థం అదే కదా. అవును నాన్న, మీ మాటల్లోని భావాల్ని గ్రహించలేనటువంటి వాళ్ళం కాదు మేము. చిన్నపిల్లలం అంతకంటే కాదు. యాండి, నా మనసుకేమనిపిస్తోందంటే అవనిని మనం ఈ ఇంటి నుంచి పంపించేసి తప్పు చేశామేమో అని అనిపించింది. అందుకే అమ్మవారి ముందు ఇలా జరిగిందేమో అనిపిస్తోంది. అమ్మా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా. మరీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. కృష్ణ! అవునమ్మా, అసలు జరిగిన దానికి అవనికి ఏమన్నా సంబంధం ఉందా? ఉండే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అన్నపూర్ణాదేవిని ప్రాణంగా ఆరాధించిన పరమ భక్తురాలైన తులసి గురించి ఈ పొట్టి బుడంకాయ మనల్ని నాగమని నడిచిందేంటి? దానింటికి వచ్చాం కదా, కొంచెం టెక్ ఎక్కువ ఉంటుంది. ఏంటలా చూస్తున్నా? ఎందుకు వచ్చారు? లోపలికి ఎవరిని రానివద్దని పార్వతీదేవి గణపతిని కాపలా పెట్టినట్టు మేమొస్తే రానివద్దని నీ వాళ్ళు నిన్ను కాపలాగా పెట్టారా ఏంటి? చాలా గొప్పగా పొగిడినందుకు థ్యాంక్స్. బట్ ఎందుకు వచ్చారో చెప్పండి. ఘట్టమనేని వేదవతి గారి చిన్న కొడుకు చిన్న కోడలు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాం. మీరు చెప్పింది అబద్ధం. మీరెందుకు వచ్చారో నేను చెప్పనా? దొంగతనం చేయడానికి వచ్చారు. మా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చారు. నా కూతుర్ని నా భర్తని నానా మాటలు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లతో అనిపించుకొని సిగ్గైనా వస్తుంది వాళ్ళకి. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను దొంగం చేశారు కదా, ఇప్పుడు మీరు కూడా ఆ పని చేయడానికే వచ్చారు కదా. పొట్టి బుడంకాయ నిన్ను అలా అంటానని అనుకున్నారా? అలా అనను పిన్ని గారు, అలా అనను బాబాయ్ గారు. ఎందుకంటే ఎదుటివారు ఎలాంటి వాళ్ళైనా
మనం మాత్రం మనలానే ఉండాలని మా అవని పిన్ని చెప్పింది. ఎదుటివారి బుద్ధి మంచిది కాకపోయినా, గుణం మంచిది కాకపోయినా, నిందలు వేసినా వాళ్ళలా మనం నోరు జారకూడదని మా పిన్ని చెప్పింది. ఎప్పుడైనా ఎవరైనా అన్యాయంగా నిందిస్తే వాళ్ళ పాపన వాళ్ళే పోతారని మీ పిన్ని చెప్పింది, అంతే కదా? అంతే. అనకూడదు అంటూనే అన్నీ అనేసావు కదా. అయ్యో, నేనేమనలేదు బాబాయ్ గారు. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. అంటే మాకు లేదనా? దాని అర్థం అదేగా. నా కూతురుతో ఇంకా బుద్ధులు చెప్పించుకోకుండా బయటికి నడవండి. ఇంటి వరకు వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది వదినా. ఇలాంటి వాళ్ళు నా ఇంట్లోకి రాకూడదు. అవని, ఆ ఫ్యాన్ అయినా తిరుగుతుందా లేదంటే ఊరికే సెట్ ప్రాపర్టీనా? కృష్ణానగర్లో దొరికే సెట్ ప్రాపర్టీలా ఉంది. ఆన్ చేస్తే విరిగి కింద పడుతుందేమో. ఎంతో హుందాగా బతికారు, ఇప్పుడు ఇలాంటి కర్మ పట్టింది. ఇది రెంటెడ్ హౌసే కదా? అద్దె ఎంత ఉంటుంది? ఒక 5,000 ఉంటుందా? అంత అద్దె ఈ సుజాత వద్దని ఎలా కట్టుకుంటుంది హారిక? 4 ఇళ్లలో పని చేసుకునే వాళ్ళకి అంత తాత ఎక్కడుంటుంది? ఓ 1000-1500 ఉంటుంది అంతే. అది కూడా వాళ్ళకి భారమే అనుకో. కాకపోతే ఉండడానికి ఓ నీడుండాలి కదా. ఏ చెట్టు కింద ఉండలేరు కదా. షటప్ మిస్టర్ కృష్ణ బాబు. అరే, ఎందుకు అంత సీరియస్ అవుతావు? లేవండి, చెప్పింది మీకే. లేవండి బాబా. నువ్వింకేం మాట్లాడుకో. నీలా మేమన్నీ భరించలేం. మేము ఏ మాటలకు బాధపడతామో అలాంటి మాటలు అనాలని వచ్చారు. ఇప్పుడు మీ కడుపు నిండిపోయిందా? నీలాంటి తొక్కతి తాను పట్టిందంతా బంగారం అయిపోవాలని దేవుడి నుంచి వరం పొందిందంట. చివరికి తినే తిండి, తాగే నీరు కూడా బంగారం అయిపోవడంతో అన్నీ ఉండి చచ్చిందంట. నీలాంటి ఆశలు నాకు, నా భర్తకు లేవు. బావా, ఏంటవని? మా ఇంట్లో నీకు సౌకర్యంగా ఉందా? ఉందవని. నిజంగానా? నిజం. నేను ఇంట్లో చాలా కంఫర్టబుల్ గా ఉన్నానవని. నేను బాధపడతాను అని అబద్ధం చెప్తున్నావు కదా? లేదవని. ఒకవేళ నీకు అలాంటి బాధ ఏమైనా కలిగితే నన్ను క్షమించు బావా. నువ్వు నా పక్కనుంటే అడవిలో కూడా బ్రతికేచ్చావని.
టిఫిన్ చాలా బాగుంది. ఎంతైంది? ఏం వద్దు బాబు. అలా అనకండి. పరిచయాలు పరిచయాలే, వ్యాపారం వ్యాపారమే. 100 రూపాయలు బాబు. తీసుకోండి. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వస్తామండి. సరే బాబు, పద. శ్రీకర్ బాబు, మీ ఇద్దరిది చూడచక్కని జంట. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకోండి. మా అందరి కళ్ళు మీ మీద పడ్డాయి. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. అవని కూర్చో. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అవని? అత్తయ్య గురించి అందరూ ఎంత గొప్పగా పొగుడుతున్నారో చూడు బావా. మన ఇంటిని గుడితోనూ అత్తయ్యను అమ్మవారితోనూ పోల్చారు. అత్తయ్య తన మంచి మనస్సుతో, మంచి పనులతో అంత కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంది. ఆ పేరుని నిహారిక నిలబెడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అది కలలో కూడా జరగదు. నిహారిక వలన మన ఇంటికి చెడ్డ పేరు రాకూడదు బావా. మనం అక్కడ లేకపోయినా సరే మన ఇంటిని మనం కాపాడుకోవాలి. పద. అరే, ఇటు తిప్పవేంటి బావా? మనం వెళ్లాల్సింది అటు కదా. అవును, మరి ఇటెందుకు? చెప్తానుండు. బావా, ఈ సమయంలో ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బావా? మనసుకి చాలా కష్టంగా ఉందామని. అమ్మ నాకు ఎంతో విలువనిచ్చేది. అందరిలో నా గురించి చాలా గొప్పగా చెప్పేది. ఈ విలువను నేను కోల్పోయాను. ఆ గొప్పతనానికి నోచుకోకుండా అయిపోయాను. పుట్టిన ఇంటికి, కన్నవాళ్లకి, తోడబుట్టిన వాళ్ళకి దూరం కావాల్సొచ్చింది. మనం దూరం అయిపోలేదు బావా. ఆ నిహారిక దూరం చేసేసింది. మనల్ని బయటికి పంపించేసిన అత్తయ్య మన దగ్గరకొచ్చింది. అదీగాక అత్తయ్యకి ఫోన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అందరి ముందు ఏముందో తెలుసా? నీ జాతకం విషయంలో గొడవొచ్చింది కాబట్టి ఇంటి నుంచి బయటికి పంపేశాను. అలా అని నా కొడుకు కోడల్ని నేను దూరం చేసుకోలేను. అత్తయ్య మావయ్యలకు మనల్ని దూరం చేసుకోవాలని లేదు బావా. అత్తయ్య మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి తొందరలోనే వస్తుంది. ఆ విధంగా ఆ అమ్మవారే మనల్ని కరుణిస్తుంది. అమ్మకి మాట పట్టింపులు ఎక్కువ. మనం తిరిగి మన ఇంట్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందో ఏంటో. మీరు వెళ్ళండి. బావా, మనం కోల్పోతున్నవన్నీ మనం తొందరలోనే తిరిగి పొందుతాం. నువ్వేం బాధపడుకో. రా బావా, రా.
రేయ్ అదిగోరా పూజ గది. తలుపు తీసింది చూడు బావా. అంటే వాళ్ళు ఎలాగోలా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లారు. పద. ఏమైందిరా? అడుగు పెడుతుంటే మంటలు కనబడుతున్నాయి. మంటలు కనపట్టమేంట్రా? నువ్వు పక్క తప్పుకో. నువ్వు చెప్పింది నిజమేరా, మంటలు వస్తున్నాయి. ఈ అమ్మవారికి చాలా మహిమ ఉన్నట్టుందిరా. అడుగు ముందుకు వేసామంటే చచ్చేలా ఉన్నాము. మరోసారి ట్రై చేస్తానుండు. ఇల్లంతా వెతికితే తెలిసిపోతుంది కదా. సరే, అవని మాటని నేను కాసేపు నమ్ముతాను. అందరూ వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళు వెతికిరండి. ఎవరైనా దొరికితే సరి, లేదంటే అప్పుడు మాట్లాడతాను. వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. నిహారిక, నువ్వు మన రూమ్కి వెళ్ళి వెతికిరా. అమ్మా, మీరు మీ రూమ్కి వెళ్ళి వెతికిరండి. నేను తమ్ముడు వాళ్ళ దగ్గర కాపలా ఉంటాను. చూస్తారండి, వెళ్ళండి. వెళ్ళి ప్రతి రూము బాగా వెతకండి. నాకెందుకో దొంగలు ఇక్కడే ఉన్నారనిపిస్తోంది. అసలైన దొంగలెవరో ఇప్పుడు దొరికిపోతారు తమ్ముడు. ఎవరూ లేరు కదా? ఎవరూ లేరు. పద. అంతా వెతికాను, ఎవరు లేరు వేదా. సరే పదండి. పద. మన రూమ్ లో ఎవరూ లేరు, వెళ్దాం పదండి. అమ్మా, దొరికారా?